ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న వైఫల్యాలను, చంద్రబాబు నాయుడు గారి పాలనలో జరుగుతూ ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు, ఆ ప్రశ్నించే గొంతు వినపడకుండా చేయడం కోసం ఏకంగా భయాన్ని సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతా ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, దొంగ సాక్ష్యాలను సృష్టిస్తా ఉన్నారు. వాళ్ళ వల్ల జైలు వచ్చి పడ్డావు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు. మళ్ళీ ఆశ్చర్యకరమైన విషయం, మన పల్నాడు నియోజకవర్గంలో చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది, మొదట బాధేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. పల్నాడు నియోజకవర్గంలో వాళ్ళు కొట్లాడుకొని, అదెవరు చెప్పారు? అదెవరు చెప్తే నమ్ముతాను నేను? వాళ్ళే చెప్పారు. వాళ్ళు తెలుగుదేశం గ్రూప్ రాజకీయాలలో వాళ్ళు ఒకరిని బండి ఆపి చంపేస్తే, ఇది వర్కౌట్ అవ్వలేదు కానీ వేరే ఏదైనా ట్రై చేయరా అంత సడన్ గా అడిగితే చెప్తారండి. ఇది చెప్పడానికి చాలా ఆలోచించాను. ఆ బండిలో వచ్చిన వాళ్ళు ఆ బండి గుద్ది చంపేటప్పుడు చెప్పావురా, ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. ఆ బండి యాక్సిల్ ఇరిగిపోయి బండి అక్కడే వదిలేసాల్సిన పరిస్థితి వస్తే నాకు అర్థం కాలేదు సార్. ఆ బండి ఎవరిది అని తెలుసు, చంపేటప్పుడు సాక్షులు, ప్రత్యక్ష సాక్షులు ఎవరు చంపినారో కూడా తెలుసు. పంపులు మురుగుతున్నాయి సార్. ఏం వరద వచ్చిందా? సార్ వీళ్ళిద్దరూ ఆ లారీ ఓనర్ రాజారాం గారి బ్రదర్స్. వాట్? అయిపోయిన వెంటనే ఎస్పీ వచ్చి వాళ్ళు కొట్లాడుకొని చంపుకున్నారు అని చెప్పి ఎస్పీ చెప్తే, అక్కడికి ఎవడో సెపరేట్ గా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా సోద్దిమేటి. 2 రోజుల తర్వాత మన క్యాండిడేట్ని, మన ఎమ్మెల్యే క్యాండిడేట్ని దాంట్లోకి ఇరికిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అరే ఏంది ఇది మధ్యలో నేను ఇరుక్కుపోతున్నాను. ఆశ్చర్యం కలిగించే విషయం, పెద్ద సమస్య వచ్చి పడిందే. మాజీ మంత్రి కాకాని మొన్న ఈ మధ్య కాలంలోనే ఆయనను అరెస్ట్ చేసినారు. బాబు కానిస్టేబుల్ ఏమండి, నన్ను ఎవరనుకుని అరెస్ట్ చేశారండి? అది కూడా ఏంది, ఎలాంటి ఇల్లీగల్ మైనింగ్ గతంలో జరగలేదని. భగవంతుడా, అదే ప్రశ్న. ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి? ఒక చిన్న కేసు, ఆ కేసులో నుంచి బయటకు తీసినారు. అక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరిగిందని, అప్పుడెప్పుడో జరిగిందని చెప్పి, ఆ మైన్లో జరిగిందని చెప్పి ఇప్పుడు బయటకు తీస్తా ఉన్నారు. ఆ మైనింగ్లో అప్పుడు ఇల్లీగల్ మైనింగ్ జరగలేదు అని చెప్పి రిపోర్ట్లు ఇచ్చిన అధికారులతోనే మళ్ళా ప్లేట్ మార్పించి జరిగింది అని చెప్పి కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసినారు. 2023లో టీడీపీ కార్యాలయం మీద జరిగిన దాడట. అవసరమా అధ్యక్ష? 127వ ముద్దాయి కింద ఇప్పుడు మన మంగళగిరి ఎక్స్ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ ఇప్పుడు ఆయనను కూడా యాడ్ చేస్తున్నారు. కాలానికి విపరీతమైన మెమరీ పవర్, ఏ సన్నివేశాన్ని మర్చిపోదు, కర్మ రూపంలో తిరిగిచ్చేస్తుంది. అంతటితో సరిపోలేను, ఈ మధ్య కాలంలో జరిగిన ఘటనలు చెప్తా ఉన్నా. ఇప్పుడెప్పుడో నియోజకవర్గంలో జరిగినవన్నీ పాత, ఎప్పుడో సంబంధం లేని విషయాలు ఏదైనా జరిగితే చాలు దాంట్లో నుంచి వాడేదో సరదాగా జరగదు. ఇప్పుడు మన వాళ్ళందరినీ ఇరికిచ్చి వాళ్ళందరినీ జైలులో పెట్టించే కార్యక్రమాలు రెడ్ బుక్ రాజ్యాంగంలో చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ చేసేది నిన్నే. ఇన్ని దారుణాలు జరుగుతూ ఉన్నా కూడా నేను మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఇలా సాగదు. ఈరోజు నిజంగా ఏ వర్గము కూడా సాటిస్ఫైడ్గా లేదు. చంద్రబాబు కామెడీ చేస్తున్నావా? ఒక్కరికి కూడా ఇంతవరకు ఐఆర్ ఇచ్చిన పాపాన పోల. ఏంటి బాబా అన్న, ఇంకోసారి పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, 3 డిఏలు పెండింగ్, బకాయిలు పెండింగ్. ఉద్యోగస్తులు అందరూ కూడా ఈరోజు ఎందుకయ్యే తెచ్చుకున్నా మీ పెద్ద మంచి చంద్రబాబు నాయుడు అని చెప్పి తల పట్టుకుంటా ఉన్నారు. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.